అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 27వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలను చవిచూడబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు మీ యొక్క ఆలోచన విలువలకైతే విలువనిస్తారు. కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. పనిచేసే నిపుణుల కార్యాలయాల్లో అయితే మీరు బాగా రాణిస్తారు. ఈరోజు పాత స్నేహితులను కలవబోతున్నారు. ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంటుంది. పిల్లల నుండి మీరు బాగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈరోజు భాగస్వాముల సహకారం మరియు ఆచరణాత్మక సమన్వయత్వం కూడా మీకు మంచిగా అయితే ఉంటుంది. చంద్రుడు మీకు మంచి అనుగ్రహంగా అయితే ఉండబోతున్నాడు. రేపటి రోజున మీ యొక్క ప్రేమ మరియు ఆప్యాయత అనురాగం అందరితో అయితే కలిసి పంచుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడపబోతున్నారు. పిల్లల నుండి మీకు ఎంతో శుభవార్తలు అయితే వినబోతున్నాయి. మీ యొక్క వివాహ జీవితంలో బహిరంగంగా ఉండడం ఎంతైనా ముఖ్యం. పాత అభిప్రాయాలు లేదా దాన్ని పరీక్షించడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వామి యొక్క దృక్పథాన్ని అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అధికారాన్ని నొక్కి చెప్పే బదులు సహకారం మరియు సమతుల్యతను అయితే కాపాడుకోండి. అవివాహిత మహిళలకు వివాహ ప్రతిపాదన లేదా తీవ్రమైన సంబంధం గురించి అయితే చర్చ సాధ్యమే, కానీ భావోద్వేగ పరీక్షలకు తీసుకునే అలవాటు సంబంధంలో సంక్లిష్టతను అయితే పెంచబోతుంది. భాగస్వాములు మరియు క్లయింట్ ఒప్పందాల మేరకు ఈరోజు మీ యొక్క కెరీర్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వ్యాపారం చేసే మహిళలకు ఒక పెద్ద ఒప్పందం అయితే ఖరారు కావచ్చు. పనిచేసే మహిళలు జట్టులో మరియు దౌత్య ఆకర్షణ అయితే వీరి యొక్క ప్రవర్తన అందరినీ అలవర్చుకోబోతుంది. కార్యాలయ రాజకీయాలు లేదా సంఘర్షణలు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. చట్టపరమైన కౌన్సిలింగ్ నిర్వహణ ద్వారా మీ యొక్క రంగాల్లో మహిళలు ప్రయోజనం పొందవచ్చు. ఉమ్మడి పెట్టుబడులు లేదా జీవిత భాగస్వామి యొక్క ఆదాయం నుండి లాభాల సూచనలు అయితే ఉన్నాయి. ఏదైనా ఒక ఒప్పందంపై సంతకం చేసే ముందు జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. దాన్ని ఒకసారి క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకొని తద్వారా ముందడుగు వేయడం ఎంతైనా మంచిది. మీ యొక్క ఇంటికి సంబంధాలకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు సాధ్యమే, కానీ భాగస్వామ్య ఒప్పందంలో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. పునరుత్పత్తి వ్యవస్థ మరియు హార్మోన్ల అసమతుల్యతపై శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. నడుము కింది భాగంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది కనుక మానసిక ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపుతుంది. తేలికపాటి వ్యాయామాలు, తగినంత విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మంచిది. మంచినీరు అధికంగా తీసుకోవడం, చల్లని వస్తువులు నివారించడం ఇటువంటివన్నీ చేయడం ఎంతైనా మంచిది. ఆర్థిక విషయాలకు కాస్త జాగ్రత్త వహించాలి మరియు తెలివిగా ఖర్చు చేయడం ఎంతైనా మంచిది. కొనసాగుతున్న ఏదైనా వివాదం పరిష్కారం అవుతుంది, ఉపశమనం కలిగిస్తుంది. మీ యొక్క ఆరోగ్యంపై మీ యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది కనుక మీ యొక్క ఆహారంపై శ్రద్ధ వహించడం ఎంతైనా మంచిది. కుటుంబ సమస్యలు క్రమంగా అయితే తగ్గుముఖం పడతాయి మరియు వాతావరణం మెరుగ్గా ఉంటుంది. బడ్జెట్ను నిర్వర్తించడము, దానివల్ల భవిష్యత్తులో కలిగే చింతనలు అయితే తగ్గుతాయి. పాత స్నేహితులను కలవడం వల్ల మీకు భావోద్వేగం మరియు ఆనందం అయితే రెండూ కలిసి వస్తాయి. అలాగే మీ యొక్క ప్రత్యర్థుల పట్ల మీరు జాగ్రత్తగా వహించడం ఎంతైనా ముఖ్యం. ఇవ్వవలసిన రుణాలు, రావాల్సిన రుణాలు, ఇటువంటి బాకీలన్నీ కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టత ఏర్పడి మానసిక భారం కూడా తగ్గబోతుంది. గతంలో నిలిచిపోయిన చెల్లింపులు పూర్తవుతూ ఊరటనిస్తాయి. రేపటి రోజున మీ యొక్క ప్రణాళికలు సిద్ధంగా ఉండడానికి, అమలు కావడానికి ప్రారంభమవుతుంది. సోదరుల నుండి కొన్ని శుభవార్తలు అందుకోబోతున్నారు. ఆనందం కలగబోతుంది. కుటుంబ బంధాలు మరియు బలపడతాయి. స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కనుక ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ యొక్క కృషికి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో అవగాహన పెరిగి అపార్థాలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం వల్ల ఎంతైనా అన్యోన్యంగా ఉంటారు. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి అయితే కొనసాగుతుంది. ధైర్యంగా ముందుకు సాగితే మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈరోజు మీ యొక్క శక్తి మరియు ఉత్సాహంతో నిండిన రోజునైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క సృజనాత్మకతను పెంపొందించడానికి మీరు కొత్త మార్గాలను కూడా కనుగొనవచ్చు. మీ యొక్క ఆలోచనలు వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం అని అయితే తెలుసుకోండి.
మీ చుట్టూ ఉన్నవారు మీ యొక్క సంకల్ప శక్తి మరియు ప్రేరణ పొందబోతున్నారు. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సంబంధాలు ఒడిదుడుకులను అనుభవించవచ్చు. కానీ మీ యొక్క పరిస్థితి మీ భావాలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని మెరుగుపరచడానికి మీకు ఒక అవకాశాన్ని అయితే ఇస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ముందుకు సాగడం ఎంతైనా మంచిది. ఏవైనా అవకాశాలను విశ్లేషించడానికైతే గుర్తుంచుకోండి. ఈరోజు ఆలోచనాత్మకంగా మీ యొక్క ఆత్మ పరిశీలనకు సమయం, ఇతరులకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరియు మీ యొక్క అంతర్దృష్టిని వేయండి. మీకు కొత్త మార్గాలను కూడా, కొత్త కొత్త అవకాశాలను కూడా తెరుస్తుంది. మీ యొక్క ఆత్మవిశ్వాసమే మీకు గొప్ప బలం అయితే గుర్తుంచుకోండి. తాత్కాలిక ఇబ్బందులు కూడా మిమ్మల్ని నివారించవచ్చు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ ఆత్మసాక్షి మీ వాటిని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ప్రేమను, ఉత్తేజకరమైన సంబంధాన్ని, మీలో లోతైన సంబంధాన్ని అనుభవించవచ్చు. మీ యొక్క హృదయం తెరిచి ఉంటుంది మరియు దుర్బలంగా అయితే ఉంటుంది. ఈరోజు మీకు భావోద్వేగ స్వస్థతకు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రేపటి రోజున మీరు సంయమనం పాటించడం ఎంతైనా అవసరం అని అయితే తెలుసుకోండి. మీరు మార్పు తేవడానికి విఫలయత్నం చేసినప్పటికీ మీ యొక్క సహనం అయితే కోల్పోతారు. ప్రతి విషయాన్ని సమర్థంగా విశ్లేషిస్తూ ముందుకు సాగబోతున్నారు. కుటుంబంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా అవి త్వరలోనే సర్దుబాటు అవుతాయి. తప్పకుండా మీ మాటలకు గౌరవం పెరిగి నిర్ణయాల్లో మీకు ప్రాధాన్యం అయితే లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా అయితే మారతాయి. పెట్టుబడుల విషయంలో సానుకూలత ఫలితాలు అయితే కనిపిస్తాయి. వస్త్రలాభం కలిగి సంతోషం పొందుతారు. వృత్తి వ్యాపార రంగాలలో స్థిరమైన అభివృద్ధి అయితే మీరు చోటు చేసుకోబోతున్నారు. మీ యొక్క కృషికి తగిన ఫలితం కూడా దక్కబోతుంది. ఆరోగ్యపరంగా సాధారణ స్థితికి కొనసాగబోతున్నారు. కానీ అలసటను నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. ప్రేమ సంబంధాల స్పష్టత చాలా అవసరం. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనతో సమస్యల పరిష్కారం కూడా మీకు లభిస్తుంది. సమాజంలో మీ యొక్క పరువు ప్రతిష్ట చాలా మరింత బలపడుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను అందిస్తాయి. గ్రహస్థానాలు అనుకూలంగా ఉండడం వల్ల, మీకు ఇష్టమైన కార్యకలాపాలను చేయడం వల్ల మీకు మంచి సమయాన్ని అయితే గడపబోతారు. ఎంతో ఆనందానికి అయితే గురవుతారు. ఇంట్లో క్రమాన్ని కాపాడుకోవడానికి మీరు తప్పకుండా ప్రయత్నాలు విఫలమవుతాయి. విజయవంతం చేయడానికి ఆత్మవిశ్వాసం కొత్త ఆశల లక్ష్యాన్ని అయితే రేకెత్తిస్తాయి. మీ యొక్క పనిని బాగా నిర్వర్తించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మెరుగైన వ్యక్తిత్వం కోసం కాస్త సమయాన్ని ఒంటరిగా అయితే గడపండి. మీ యొక్క ప్రవర్తన మరియు మీ యొక్క లక్షణాలు ప్రతిబింబించాలి. సన్నిహితులు మరియు బంధువులతో మీ యొక్క సంబంధాలతో చేదును మీరు తప్పకుండా అయితే చొచ్చుకుపోనివ్వకండి. అజాగ్రత్త మరియు కోపాలను మీరు మెరుగుపరచుకోవడం ఎంతైనా అవసరం. పనిని క్రమబద్ధీకరించడం ద్వారా సజావుగా అయితే అన్ని పనులు చేరుతాయి. మీరు లాభాన్ని స్పష్టంగా అయితే మార్చవచ్చు. ఈరోజు బిజీగా ఉంటుంది, కానీ కొన్ని ఫలితాలు మీ కృషి కంటే తక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఓపికగా ఉండడం ఎంతైనా అవసరం. భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు తలెత్తినా కూడా అవి కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు కూడా మీకు లభిస్తాయి. తప్పకుండా ఎంతైనా అప్రమత్తంగా ఉండడం అవసరం. పాత సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. ఈరోజు మీకు పాత సమస్యల గురించి కొంత ఆందోళన కలవచ్చు. గతంలో జరిగిన సమస్య లేదా అసంపూర్తిగా ఉన్న వ్యాపారం మళ్ళీ మీకు తలెత్తవచ్చు. దీనివల్ల కొంచెం అశాంతికి అయితే గురవ్వబోతున్నారు. ఓపికగా అవగాహనతో అయితే పరిస్థితిని నిర్వర్తించడం ఎంతైనా మంచిది. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు లేదా ప్రధాన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించి తద్వారా ఒక అడుగు ముందుకు వేయడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. లేకపోతే మీకు నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఖర్చులు నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం. ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి చాలా జాగ్రత్త పడాలి. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదు. అనుభవజ్ఞులైన వారితో, మీరు ఇంటి సభ్యులతో, కుటుంబ సభ్యులతో కూర్చొని చర్చించడం ద్వారా మీ ప్రతి ఒక్క పని సాధారణంగా అయితే ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు పంచుకోవడానికి మీ ఒత్తిడిని కూడా తగ్గుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే మానసిక ఒత్తిడిని, అలసటని నివారించడం ఎంతైనా అవసరం. యోగా, ధ్యానం వంటివి నడక, తేలికపాటి ఉపశమనాన్ని అయితే మీకు ఇస్తుంది. ఈరోజు తప్పకుండా మధ్యాహ్నం 1 గంట తర్వాత కొన్ని మంచి శుభవార్తలు అయితే మీ చెవిన చేరబోతున్నాయి. ఎక్కడి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత మీకు చేరబోతుంది. మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఆ వార్త వలన మీరు ఎంతో ఆనందంతో ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు సంఖ్య వచ్చేసి 4, అదృష్టపు రంగు వచ్చేసి పసుపు. తప్పకుండా రేపటి రోజున మీరు పసుపు వస్త్రాలను ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్ళి, దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళి అమ్మవారిని పూజ చేసుకొని తప్పకుండా కుంకుమార్చన చేసుకోవడం ఎంతైనా అవసరం. అలానే ఇంట్లో కూడా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుని సాంబ్రాణి ధూపాన్ని వేసినట్టయితే ఎంతైనా మంచిది. అమ్మవారికి నైవేద్యాన్ని, పాలతో వండిన తీపి పదార్థాన్ని సమర్పించడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు అన్నీ అయితే తొలగిపోతాయి. తప్పకుండా మనం చెప్పుకున్నవన్నీ అయితే మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.